వచ్చినప్పుడు ముందు నేను విన్నాను కదా, నాకు నచ్చిన తర్వాత ఒకసారి తాతగారికి వినిపిద్దాం, ఆయన డెసిషన్ తీసుకుంటారని చెప్పాను నేను. ఓకే. ఆయన కథ వినగానే కథ చాలా బాగుంది, ఇందులో గొప్ప పాయింట్ ఉంది, దీన్ని సరిగ్గా చేయండి, జనాలకు రీచ్ అవుతుంది సినిమా, ప్రజలకు రీచ్ అవుతుంది, మన సినిమాలు ఇప్పుడు కావాలి, ఇట్లాంటి సినిమాలు బాగా చేయండి అని చెప్పారు. ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళాను. ఓకే అండ్ టీజర్ మేము చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక వరలక్ష్మి శరత్ కుమార్ గారిది ఏంటంటే అయోధ్య కథతోటి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో పుకారు అనే దాని గురించి సినిమా అయితే మాకైతే అర్థమవుతుంది, అంటే దానివల్ల ఎవరెవరు బలవుతారు అంటే ఏంటి అసలు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? సినిమా డైరెక్టర్ని. మీరు అడిగింది మెయిన్ మా సినిమా కంటెంట్ అండి. ఇక్కడ ఆల్రెడీ పెట్టలేదా వీళ్ళు? ఇక్కడ అంటే జస్ట్ ఆ పోస్టర్ అయితే లేదు, మీ టీజర్ చూస్తే మాకు అర్థమైంది. నీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ, తెలియని మాట్లాడడం నేరం.